హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మా బాబు నెహ్రూ గెటప్ వేసాడు. నెహ్రూ గెటప్కి క్యాప్ కావాలి కదా. క్యాప్ ఏ షాప్లో ఎతికినా దొరకలేదండి. అక్కడ చూసినా దొరకలేదు. దొరకకపోతే ఇంకా పేపర్ మేకింగ్ చేస్తుందన్నమాట. మా ఫ్రెండ్ చేస్తుంది. మా ఫ్రెండ్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ క్యాప్ అండి. క్యాప్స్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకేం దొరకట్లేదు. తను ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి అది ఇదివరకు చేసి ఉందన్నమాట. తనకు కొంచెం అలవాటు ఉంది. తనని చేస్తానంటే చేయమని నేను వీడియో తీసానండి. నెహ్రూ గెటప్ కంపల్సరీ క్యాప్ అవసరం కదండి. క్యాప్ కూడా చాలా బాగా కుదిరింది. అది మేకింగ్ వీడియో తీసి చూపిస్తుంది అనమాట. ఇవాళ స్వతంత్ర దినోత్సవం రోజుని, ఆగస్ట్ 15 రోజుని మేకింగ్ వీడియో. ఆ పేపరు 4 వైపులా సమానంగా ఉండాలండి. ఎప్పుడు ఆ క్యాప్ కరెక్ట్గా రావాలనుకుంటే 4 వైపులా సమానంగా పెట్టుకోవాలి. దీనికి కొలతలు ఏమి ఉండవు. మామూలుగా మనం సమానంగా పెట్టుకుని ఎంత సరిపోద్దో చూసుకుని, తలది ఎంత ఉందో చూసుకుని టేప్తో కోల్చుకుని దాన్ని బట్టి పేపర్ పెట్టుకుని చేసుకోవటమే. ఎంత పేపర్ పడుతుందని ముందు ఆల్రెడీ ఒకటి చేసాము. అది చిన్నగా అయిపోయింది. హెడ్ అందులో దూరట్లేదు అన్నమాట. దూరపోయినప్పటికీ మళ్ళీ ఇంకోటి చేసాం. ఇంకోటి చేస్తే అది పర్ఫెక్ట్గా కుదిరింది. అది మేకింగ్ వీడియో చూపిస్తానండి. ఇది చేసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ అది పెద్ద చేసాం ముందు. ఆ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది చిన్నవి అది మేకింగ్ దానికి తీయలేదు అన్నమాట. మేకింగ్ వీడియో దానికి తీయలేదు, దీనికి చేసామన్నమాట. ఇది చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోయింది. చేయనని చెప్పి చాలా కష్టం అనుకుంటాం. నా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉంటుందండి ఇక్కడ మా ఇంటి దగ్గరే. తను చేస్తానంటే చేయమన్నాను. తను అన్నీ కూడా బాగానే చేస్తుంది. వీడియోస్ చూసి టక్టక్గా చేసేస్తుంది, స్పీడ్గా చేసేస్తుంది. నువ్వు చేయి, నేను వీడియో చేస్తే వేస్తానంటే చేసిందండి. ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి ఇది వరకు చేసేదంట. మా ఓడికి ఇప్పుడే ఫస్ట్ గుండా ఇప్పుడే ఇవన్నీ చేస్తున్నారు, కానీ అంతకుముందు లేదండి ఇలాగా. కానీ చాలా బాగా కుదిరిందండి. చూడండి, అవి వైట్ పేపర్ ఉండాలి, వైట్ క్యాప్ ఉండాలి. వైట్ క్యాప్ అయితేనే లుక్ వస్తుంది డ్రెస్కి. వైట్ డ్రెస్ మీద కోట్ వేసుకుంటే దానికి వైట్ క్యాపే ఉండాలన్నమాట. ఇంకో కలర్ అది పెట్టుకుంటే ఆ లుక్ రాదు. అది వైట్ పేపరు మనకి దళసరి దొరుకుతాయి కదండి వైట్ బయట స్టేషనరీ షాపుల్లో. అక్కడ తీసుకొని పెద్దది తీసుకోవాలి. దాన్ని సరిపడా మెజర్మెంట్స్ తీసుకుని, అంటే మెజర్మెంట్ ఏమి ఉండదండి, మనం సరిపెట్టి దాన్ని బట్టి చూసుకోవటమే. కొలతలు ఏమి ఉండవు దీనికి. కొలతల ప్రకారం చేసిందే మాకు సరిగ్గా రాలేదు. ఇదేమీ కొలతలు చేయకుండా మామూలుగా మేము జంపుగా ఎంత సరిపోద్ది అన్నట్టు చేస్తే కరెక్ట్గా వచ్చింది ఇది క్యాప్. కొలతలు పెట్టి ఆ కొలిసి టేప్తో కొలిసి అలా చేసాం ఫస్ట్. అలా చేసినప్పుడేమో చిన్నది అయిపోయింది క్యాప్. బాగా చిన్నది అయిపోయి తల మీద నిలబట్టలేదు. అది హెయిర్ లోనికి వెళ్ళలేదు. ఇంకా దీంతో అవదనేసి ఇంక ఇలా చేసామండి. బాగా చేసింది అమ్మాయి. అది ఇవాళ ఆగస్ట్ 15 కనుక ఇవాళే అప్లోడ్ చేస్తున్నానండి వీడియో. అందరికీ ఉపయోగపడుతుందని. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని ఫుల్గా చూడండి. ఫుల్గా చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. నీట్గా కనపడుతుంది కదండి వీడియో. అది మనం ఒక్కసారి చూసామంటే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం లేట్ అయింది, కానీ సెకండ్ టైం అయితే 5 మినిట్స్ కూడా పట్టలేదండి. చాలా ఈజీ. ఇంక దగ్గరికి వచ్చేసింది. అది కొంచెం ఇలా చదిరేయటమే చేతితోటి. చాలా ఈజీ అండి, ఈజీ ప్రాసెస్ అది. ఆ క్యాపుల కోసం షాపులంప తిరిగినంత టైం కూడా పట్టదు. తిరిగి ఇంక విసుగొచ్చి ఇంకా పేపర్తో చేయటం మొదలుపెట్టామన్నమాట అండి. బాగా చేసింది తను. క్లాత్తో కూడా చేయొచ్చంట. వైట్ క్లాత్ ఉంటే క్లాత్తో కూడా చేయొచ్చంట. క్లాత్తో చేస్తే అది గమ్మున జరిగిపోతుందేమో. ఈ పేపర్తో చేస్తే మనం కొంచెం ఫెవిక్విక్ ఏదైనా వేసుకుని అంటించేసుకోవచ్చు. అవి ఊడకుండా బయటికి రాకుండా ఉంటాయి. ఊడవండి అవి. అవి అంతగా ఊడిపోతాయి అనుకుంటే గమ్ము ఏదోటి ఫెవికాలో ఏదోటి పెట్టి అంటించేసుకోవచ్చు. పిల్లలు సరిగ్గా ఉంచుకోరు కదండి. ఉంచుకున్నప్పుడు కొంచెం అంటించాలి. నేనైతే అలాగే కొంచెం ఆ సూతలు అవి కొంచెం కవర్ చేశాను అనమాట ఫెవికాల్ తోటి. బాగా చేసింది కదండి. చాలా తొందరగా అయిపోద్ది ప్రాసెస్.
అటు ఇటు మనం క్యాపుల కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకుని కన్నా ఇంట్లో కూర్చుని అలా చేసేసుకోవచ్చండి వీడియో చూస్తూనే. నెహ్రూ క్యాప్ మేకింగ్ వీడియో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఫస్ట్ అంటే పెద్ద చేసాము, దానికి మేకింగ్ చేయలేదన్నమాట. తర్వాత చిన్నదంతా చేసామండి, అదిగో పెద్ద క్యాప్ అంత వచ్చిందన్నమాట. సరిగ్గా సెట్ అవ్వలేదని మళ్ళీ ఇంకోటి చేసామన్నమాట అండి. బాగా కుదిరింది కదా వైట్ క్యాప్, బాగా చేసింది. ఫస్ట్ మనం చూసినంతసేపు అయిపోయి ఇంత కష్టం అనుకుంటాం, కానీ చేయటం మొదలెడితే చాలా ఈజీగా అయిపోయిందండి. నేనైతే చేయలేదు, మా ఫ్రెండ్ చేసింది. నేను ఈవినింగ్ మొదలుపెట్టమాట, ఎంత 5 మినిట్స్లో అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ గుండా చేసినప్పుడే కొంచెం లేట్ అవుతుంది, 2-3 సార్లు చేస్తూ ఉంటే బాగా అలవాటు అయిపోతుంది. క్యాప్ షేప్ వచ్చింది కరెక్ట్గా, హెడ్కి పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. అది అలాగే ఉంటుందండి నెహ్రూ క్యాప్, జవహర్లాల్ నెహ్రూ క్యాప్. అది మనకి బయట ఎక్కడ నెతికినా కనిపించవు, వేస్ట్. ఎప్పుడైనా సరే ఎవరికైనా అవసరమైతే ఇలా పేపర్తో మేకింగ్ చేసేసుకోండి, షాప్లంపటి తిరగొద్దు. ఇంకో పెద్ద క్యాప్ చూసారా, పెద్దది, అది పట్టుకొని చూపిస్తున్నది, అది పెద్ద క్యాప్. అది ఫస్ట్ చేసిందో చిన్నగా అయిపోయిందని తర్వాత పెద్ద చేసామన్నమాట, అదే సెట్ అయింది తలకి. మొత్తం తల అంతా కవర్ అయిందండి అందులో. ఇంకా 2 చేసాం కదని 2 పెట్టి చూపిస్తున్నాను. 2 క్యాప్లు బాగానే వచ్చినాయి, కానీ బాగా చిన్న పిల్లలు ఎల్కేజీ నర్సరీ ఆ పిల్లలకైతే చిన్న క్యాప్ సరిపోతుంది. మా అబ్బాయి ఇప్పుడు 2nd క్లాస్ అండి, వాడికి సరిపోలేదు, అందుకే మళ్ళీ ఇంకొంచెం పెద్దది తీసామన్నమాట. బాగున్నాయి కదండి, బాగా వచ్చింది కదా. మామూలు క్లాత్తో తయారు చేసినట్టు వచ్చింది, పేపర్ లాగే అలా కనిపించట్లేదు. అలా స్టిఫ్గా ఉండాలి, క్లాత్ అనుకో వంగిపోతుందండి, పేపర్ అయితే అలా పట్టినట్టు ఉంటుంది. చాలా బాగా వచ్చినాయి కదా, నాకైతే చాలా నచ్చిందండి క్యాప్. చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది దాన్ని అప్పుడే 2 రోజుల నుంచి, మా ఊడి చేతిలో పడకుండా. ఇంకా పెట్టానండి, ఇవాళ పెట్టి నెహ్రూ గెటప్ వేసి స్కూల్కి తీసుకెళ్ళాను. ఇంకా చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా తలకి. నెహ్రూ క్యాప్ అలాగే ఉంటుంది. వీడు వెనక్కి ముందుకి జరిపేసుకుంటున్నాడు ఆ క్యాప్ని, లేకపోతే కరెక్ట్గా సరిపోతుంది. మరి స్కూల్లో అలాగ ఉంచుకుంటాడు. క్యాప్ పెట్టేకో కూడా వీడియో తీసాను, ఎలాగ ఉన్నదా అనుకుంటారు కదా మళ్ళీ. చూడండి చాలా బాగా సెట్ అయింది ఆ డ్రెస్కి ఆ క్యాప్కి అన్నీని. ఎన్నో అనుకుంటాం కానీ వాళ్ళు ఉంచుకుంటారు ఏంటంటే పిల్లలు, ఎన్నో రకాలు చేసి పంపుతాం, వాళ్ళు ఏమో ఉంచుకోరు. వచ్చినప్పటికి ఎలా మడితే దేనికి కదా క్యాప్ అన్నా తీసుకొస్తాడో లేదో తెలియదు. ఇంటికి వచ్చినప్పటికి ఆ ఫ్లవర్స్ ఆల్రెడీ పెట్టాను, లాగేసాడు, అన్నీ అయిపోయినాయి. ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నారండి, వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు బండి మీద. ఇండియన్ ఫ్లాగ్ జెండా పట్టుకున్నాడు బండి మీద కూర్చుని. ఇలాంటివి ఏదన్నా అంటే బోల్ ఆనందం అండి, బోల్ సంతోషం మా అబ్బాయికి. ఎక్కడికైనా ఇలాగ వెళ్ళాలంటే రెడీ చేయించుకుంటాడు, కానీ తర్వాత రెడీ చేయించుకున్నాక ఇంకా నిలబడ్డు, వెంటనే తీసుకుని వెళ్ళిపోవాలి. వెళ్దాం అంటే కూర్చున్నాడు 8కి. ఇంకా బయలుదేరారు. ఓకేనండి, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.